ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారి అందరికీ నమస్కారం అండి. రాహువు శని గ్రహాల ప్రభావం కారణంగా ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య రాబోతూ ఉంది. ఇక ఈ ఏప్రిల్ 17వ తారీఖున ఈ అమావాస్య తర్వాత మరింత బలంగా రాహువు అలాగే శనిగ్రహాల ప్రభావం కనిపించబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాసుల జీవితాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొన్ని రాసుల వారికి కష్టాలు తొలగి అదృష్ట తలుపులు తెరుచుకునే సమయం కూడా మొదలవుతుంది. వారికి ఇది స్వర్ణకాలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో మరికొన్ని రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల ఏ రాసుల వారికి మంచి జరుగుతుందో, సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి రాహువు అలాగే శనిగ్రహాల ప్రభావం కారణంగా ఈ ఏప్రిల్ 17వ తారీఖున అతిపెద్ద అమావాస్య తర్వాత మీ జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వైదిక జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులను ఛాయాగ్రహాలుగా పేర్కొంటారు. ఇవి కనబడే గ్రహాలు కాకపోయినా మనిషి జీవితంపై గాఢమైన ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాహువును చాలామంది భయంతో చూస్తారు. ఎందుకంటే రాహు అనగానే అశాంతి, అనూహ్య మార్పులు, మోసాలు, ఆలస్యం, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, గందరగోళం గుర్తుకు వస్తాయి. అయితే ప్రతి సందర్భంలోనూ రాహువు చెడ్డ ఫలితాలని ఇస్తాడని అనుకోవడం పూర్తిగా సరైనది కాదు. రాహువు ఒక వ్యక్తి జాతకంలో ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ దశలో ఉన్నాడో, ఇతర గ్రహాల దృష్టి ఎలా ఉందో దాన్ని బట్టి ఆశ్చర్యకరమైన శుభ ఫలితాలను కూడా అందిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగిస్తాడు. ఇక శనిగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైదిక జ్యోతిష శాస్త్రంలో శనిని అత్యంత ప్రభావశాలివైన గ్రహంగా భావిస్తారు. మనిషి జీవితంలో క్రమశిక్షణ, కష్టం, సహనం, న్యాయం, కర్మ ఫలితాలను సూచించే గ్రహం శనిగ్రహం. అందుకే శనిదేవుడు ఎవరి జీవితంలో ప్రవేశించిన వారి జీవితాన్ని పరిరక్షించి సరైన మార్గంలో నడిపించే గురువుగా కూడా పరిగణిస్తారు. చాలామంది శని పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. కానీ శని భగవానుడు ఎల్లప్పుడూ కష్టాలను ఇవ్వడు. ఎవరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే వారికి అద్భుతమైన ఫలితాలు, స్థిరమైన సంపద, ఉన్నత స్థానం, గౌరవం, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తాయి. చక్కటి గొప్ప విషయాలు కూడా దక్కుతాయి. ఇక ఈ రెండు గ్రహాల ప్రభావం ఈ యొక్క మేషరాశి వారిపైన విపరీతంగా పడినట్లు కనిపిస్తుంది. ఇక ఈ మేషరాశి జీవితంలో శని, రాహు గ్రహాల ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం కొనసాగుతున్నట్లుగా భావించబడుతోంది. ఈ కాలాన్ని వీరికి పరీక్షల సమయంగా చెప్పుకోవచ్చు. ఇక శని ప్రభావం కారణంగా మేషరాశి వారి జీవితంలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, అనుకోని మార్పులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల ఈ రాశి వారు నిరాశ చెందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం. ప్రతి పనిలో తొందర పడకుండా వ్యవహరించడం ఉత్తమం. ఇక మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వచ్చినా ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల్లో నష్టాలు రావడం, అప్పుల ఒత్తిడి పెరగడం, ఇలాంటి
పరిస్థితులు ఎదురు కావచ్చు. అవసరం లేని ఖర్చులను తగ్గించి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించుకోవడం మేషరాశి వారికి మంచిది. ఇక వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించడం అవసరం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. మాటలలో జాగ్రత్త లేకపోతే కుటుంబ సమస్యలతో అపార్థాలు ఏర్పడవచ్చు. అందువల్ల కోపాన్ని నియంత్రించుకొని శాంతంగా వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం. పెద్దల సలహా తీసుకుంటే మంచిది. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. క్రమబద్ధమైన జీవన శైలి పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది. చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. అయితే ఈ దశ పూర్తి చెడు కాలం మాత్రమే కాదు. శని మనిషికి సహనం, క్రమశిక్షణ, బాధ్యత నేర్పించే గ్రహం. కష్టపడి నిజాయితీగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. అందుకే మేషరాశి వారు ఈ ఏప్రిల్ 17వ తారీఖున చుక్కల అమావాస్య తర్వాత నుండి కూడా ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే విజయాన్ని అందుకోవచ్చు. భవిష్యత్తు బలపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.